నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీఫామ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ గారు జనసేన పార్టీ ప్రకటించిన మొట్టమొదటి శాసనసభ అభ్యర్థిగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ నేపథ్యం తనది. తన తండ్రి ఇంటింటికి తిరిగి కొబ్బరికాయల వ్యాపారం చేసి తనను చదివించారు. దానికి తగ్గట్టుగానే కష్టపడి చదివి ప్రభుత్వ కొలువు సంపాదించారు బాలకృష్ణ గారు. స్వతహాగా తనది దిగువ మధ్యతరగతి కుటుంబం అవడం వలన సగటు మనిషి కష్టాలు తెలిసిన వ్యక్తి అతను. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు క్షణం ఆలస్యం చేయకుండా వాలిపోతారు. తనకు తోచినంత సహాయం చేస్తారు. ఉన్న చిన్నపాటి ఉద్యోగంతో వచ్చే సంపాదనలోనే కొంత ప్రజాసేవకు ఖర్చు చేసే మనసున్న మారాజు. తనకింకా 8 సంవత్సరాలు సర్వీసు ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం నుండి సీటు ఇస్తానని మాటిచ్చి తన పార్టీలోకి ఆహ్వానించారు. తనకు తన కుటుంబ సభ్యులకు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ప్రజాసేవ చెయ్యాలన్న బలమైన ఆలోచన ఉన్న మనిషి కావడంతో దానికి రాజకీయాలే సరైన మార్గమని భావించి వైసీపీ పార్టీతో రాజకీయ తెరంగేట్రం చేశారు బాలకృష్ణ గారు. అయితే వైసీపీ అధినేత తాను మొదట చెప్పిన దానికి విరుద్ధంగా 3 సంవత్సరాల పాటు పార్టీ కోసం వాడుకొని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముమ్మిడివరం నియోజకవర్గము నుండి వేరే వ్యక్తికి సీటిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగం వదిలేసి మరీ వచ్చిన తనను ఇలా నిర్దాక్షిణ్యంగా పక్కన నెట్టేయడం బాలకృష్ణ గారిని అసంతృప్తికి గురిచేసింది. వైసీపీ తనను వాడుకొని వదిలేసిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఆ కష్టకాలంలో తనకు వెన్నుదన్నుగా నిలిచారు. దానికి ఉదాహరణగా అతని పుట్టినరోజు సందర్భంగా సుమారు 25,000 మందితో ఒక ర్యాలీ నిర్వహించారంటే అక్కడి స్థానిక ప్రజల్లో బాలకృష్ణ గారి పట్ల ఉన్న నమ్మకం, గౌరవం, ఆదరణ ఇట్టే అర్థమవుతుంది. ప్రజాసేవ చేయాలన్న మంచి తలంపుతో వచ్చిన వ్యక్తి కావడంతో దెబ్బతిన్నప్పటికీ వెనకడుగు వెయ్యకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దృఢంగా ఉన్నారు. తన శ్రేయోభిలాషులు మరియు ప్రజలు, కార్యకర్తలు అభీష్టం మేరకు జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల అమితాకర్షితులై తన లక్ష్యానికి సరైన మార్గం జనసేనే అని తలచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తన అనుచరులతో జనసేన పార్టీలో చేరారు. ఊహించని రీతిలో జనసేనాని పార్టీ తరపున మొట్టమొదటి బీఫామ్ తనకు ప్రకటించడంతో ఉద్వేగానికి లోనై కన్నీట పర్యంతమయ్యారు బాలకృష్ణ గారు. అది తనకు వచ్చిన గౌరవంలా కాకుండా తనపై పవన్ కళ్యాణ్ గారు పెట్టిన బాధ్యతగా భావించి పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ వివిధ వర్గాలతో మమేకమవుతూ జనసేన ప్రారంభించిన జనబాట మరియు జనసేన తరంగం లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో నియోజకవర్గ పరిధిలో దూసుకుపోతూ పార్టీ గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తున్నారు బాలకృష్ణ గారు. ఉద్యోగరీత్యా తన సర్వీసులో చాలా కాలం తన సొంత నియోజకవర్గమైన ముమ్మిడివరం పరిధిలోనే పనిచేసి ఉండటం మూలాన స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారు. త్రాగునీటి సమస్య, రహదారులు మరియు వంతెనల మరమ్మతులు, మత్స్యకారుల సమస్యలతో పాటు ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించాలని బలమైన సంకల్పంతో ఉన్నారు పితాని బాలకృష్ణ గారు. ఒక పోలీసుగా ప్రజా సమస్యలను పరిష్కరించే వృత్తిలో కొనసాగిన వ్యక్తి. ఆ పదవిని వదిలేసి ప్రత్యక్ష ప్రజాసేవ చేయాలన్న సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారికి లేదనకుండా తన వంతు చేయూతను అందించే వ్యక్తి. అన్నింటికీ మించి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారు బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న మనిషి. డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలకు చరమగీతం పాడాలనే, అవినీతి రహిత పాలన అందించాలన్న ఉన్నత ఆశయంతో పితాని బాలకృష్ణ గారిని రాబోతున్న ఎన్నికల్లో బలపరుద్దాం. సమస్యల పరిష్కారం దిశగా బలమైన అడుగులు వేద్దాం. గాజు గ్లాసుకు ఓటేద్దాం. పితాని బాలకృష్ణ గారిని గెలిపిద్దాం. ముమ్మిడివరాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు పెట్టిద్దాం. జై జనసేన, జై హింద్. Please subscribe New Waves